ఓం నమ శివాయ. మురళీధర్ రెడ్డి గారు రాని స్వామి స్టేజ్ పెట్టండి. రండి స్వామి. నమస్కారం, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి, నందికొట్కూరు రూరల్ మండలానికి అధ్యక్షుడు. ఈరోజు మీకు ఒక కాలాంశం, రెండో కాలాంశం చెప్పడానికి కార్యపద్ధతి, బూత్ స్థాయిలో మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే విషయం పైన మనం చేసుకుందాము. అదేవిధంగా ఈరోజు మనము ఈ యొక్క మన పార్టీ క్రమశిక్షణ అటువంటి భారతీయ జనతా పార్టీ మనము ఏ విధంగా మనం చేసుకోవాలి అంటే ఫస్ట్ బయటకు అంటే సమావేశాలు అనేది ఇంపార్టెంట్. ఏ విధంగా అంటే మనం సమావేశాలకు ముందుగానే నిర్ణయం చేసుకోవాలా, ఎక్కడ ప్లేస్ చేసుకోవాలా, ఎక్కడ ఏమి చేసుకోవాలా, సమావేశాలను నిర్ణయించుకొని అందరూ కలుపుకొని ఆ సమయాన్ని మనము నిర్ధారించుకోవాలి. సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్ సమావేశాల రూపకల్పనలో. దాంట్లో ఎజెండా అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. అదేవిధంగా తర్వాత కమిటీలు, కమిటీలు ప్రతి ఒక్క దానికి మనకు ఒక బూత్ కమిటీలని, తర్వాత మనకు మన నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి మన్ కీ బాత్ కార్యక్రమానికి కమిటీలు, తర్వాత వివిధ రకాలైనటువంటి ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక కమిటీ మనం వేసుకోవాలి. కార్యశీలలు, తర్వాత శిక్షణలు, తర్వాత మన కార్యాలయం ఏర్పాటు అంటే మనకు ఒక మండల స్థాయిలో మనకు ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు, తర్వాత ఆందోళనలు మరియు సృజనాత్మకత. ఆందోళన ఎక్కడ చేసుకోవాలంటే మనం అధికారంలో లేని చోట మనము ఆపోజిట్ గవర్నమెంట్లో మనము ఆందోళనలను చేయవలసిందిగా. అదేవిధంగా మనం సృజనాత్మకతను కూడా చేసుకోవాల్సిందిగా చేస్తున్నాం. తర్వాత అదేవిధంగా ఈ సమావేశాల్లో మనము వీలు కాకపోతే, మనకు సమావేశాలు అందరూ రాలేకపోతే అన్ని గ్రామాల్లో వాళ్ళకు విర్చువల్ సమావేశాలు అంటే వాట్సాప్ ద్వారా కానీ, తర్వాత గూగుల్ మీట్ ద్వారా కానీ ఈ సర్పంచ్, మన యొక్క ప్రెసిడెంటు, తర్వాత జనరల్ సెక్రటరీ, కార్యదర్శి వాళ్ళందరినీ కలుపుకొని ఈ యొక్క సమావేశాలను విర్చువల్గా కూడా మనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ విర్చువల్ సమావేశంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. మనము ఏదో ఇంట్లో ఉంటాం కదా విర్చువల్గా అని చెప్పేసి డ్రెస్ కోడ్ అంటే పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు మహిళా కార్యకర్తలు ఉంటారు కాబట్టి మనము ఈ యొక్క విర్చువల్ సమావేశంలో కూడా మనం ఏం చేయాలా, మన డ్రెస్ కోడ్ అనేది మనము చేసుకోవాలి. అదేవిధంగా గదిలో వేరే వ్యక్తులు రాకుండా మనం ఇక్కడ విర్చువల్ సమావేశం చేసుకుంటాం, అదే పనిగా మన ఇంట్లో వాళ్ళు అట్లా ఇట్లా రావడము అదంతా పక్క వాళ్ళకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆ విధంగా మనం చేసుకోవాలి. తర్వాత సమావేశం జరుగుతున్న సమయంలో టీ కానీ కాఫీ కానీ ఎటువంటివి తీసుకోకూడదు. అది ఎందుకంటే పక్క వాళ్ళకు పక్కన చేసేటువంటి విర్చువల్ సమావేశాలు మనకు మంచి పద్ధతిగా అనిపించదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకు కార్య విస్తరణ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు భౌగోళిక విస్తరణ మరియు సామాజిక విస్తరణ అనేది చాలా ముఖ్యంగా ఉంది. సామాజిక విస్తరణలో మనం అందరినీ కలుపుకొని పోయి ప్రతి ఊర్లో ఉన్నటువంటి మన యొక్క మిగతా కార్యకర్తలను కూడా కలుపుకొని పోయి తర్వాత అన్ని రకాలైనటువంటి మోర్చాలతో మనకు 7 రకాలైనటువంటి మోర్చాలు మనకు బ్యాక్గ్రౌండ్గా సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. యువ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, కిసాన్ మోర్చా, ఈ యొక్క మోర్చాలంతా మనకు ఒక బ్యాక్ సపోర్ట్, ఒక బ్యాక్ బోన్గా ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి ఈ అందరి మోర్చాలను కలుపుకొని పోయి మనం ఈ యొక్క సామాజిక విస్తరణను చేసి పార్టీని బలోపేతం చేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఓటర్ల జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరిని మనము టచ్ చేసి వారికి మనము మన పార్టీ గురించి చెప్పి మన పార్టీలో సభ్యత్వం నమోదు చేసి మన రానున్న రోజుల్లో మన సెప్టెంబర్ మాసం నుంచి ఈ యొక్క పార్టీ బలోపేతం చేయడానికి, మెంబర్షిప్లు చేయడానికి వచ్చేటువంటి మన జెండా కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాలలో అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఈ విధంగా బూత్ కమిటీలను, అన్ని కమిటీలను, తర్వాత మన్ కీ బాత్ కమిటీని అన్ని రకాలుగా మీరు డెవలప్ చేసుకుంటారని ఆశిస్తూ మీరు అందరికీ ఇక్కడికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు మధుకర్జీ గారికి, మన జిల్లా అధ్యక్షులు డాక్టర్ అభిరుచి మధు గారికి, ఇక్కడ మన ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు
శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను.